ఈరోజు రైల్వే స్టేషన్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి అయితే మాట్లాడాలి. నేను రీసెంట్‌గా ఒక వీడియో చేశాను రైల్వే స్టేషన్‌లో ఎర్లీ మార్నింగ్ 4కి లేచినట్టు ఒక వీడియో అయితే చేశాను. సో, అప్పుడు ఏమైందంటే ఒక టీసీ అది వేరే స్టేట్ అనుకోండి, మన స్టేట్ కాదు. అయితే ఒక టీసీ మేము ప్లాట్‌ఫామ్ టికెట్ లేదు. ట్రైన్ రన్నింగ్‌లో వెళ్ళి ట్రైన్ ఎక్కేస్తున్నాం. ఒకవేళ దొరికితే టీసీకి మేనేజ్ చేసుకుందామని. బట్ ట్రైన్ ఎక్కలే, మిస్ అయిపోయింది. సరే వెనక్కి వచ్చేస్తున్నాం. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఉంది, బయటికి వెళ్ళిపోతుంటే ఈలోపు టీసీ అయితే పట్టుకున్నాడు. సో, టీసీ పట్టుకుని ప్లాట్‌ఫామ్ టికెట్ ఏదని అన్నారు. ప్లాట్‌ఫామ్ టికెట్ ఏదంటే మేము ప్లాట్‌ఫామ్ టికెట్ లేదని చెప్పాం. ప్లాట్‌ఫామ్ టికెట్ లేకపోతే మనిషికి ₹1000 ఫైన్ కట్టాలి. అంటే తను తమిళ్‌లో మాట్లాడుతున్నాడు. అది ఇంకో స్టేట్ అని చెప్పాను కదా! తెలుగు రాదన్నాడు, ఇంగ్లీష్‌లో మాట్లాడాను. ఇలా మాట్లాడాను. లేదు, ₹1000 మొత్తం ఇద్దరున్నాం. ఇద్దరు ఫైన్ కట్టాలి. లేకపోతే పదండి ఇద్దరిని తీసుకెళ్ళి అక్కడ సెల్ దగ్గర అప్పచెప్తానని చెప్పి అన్నారు. అలా కాదు, మా దగ్గర మనీ ఏం లేదు. మేము ఇలా నిన్న వచ్చాం, చిన్న కంపెనీ పని మీద వచ్చాం. మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. అంటే రాజమండ్రి నుంచి వచ్చామంటే నిన్న టికెట్స్ చూపించమన్నాడు. నిన్నటి లేవన్నాం. ఎందుకంటే రూమ్లో ఫ్రెష్ అప్ అయినప్పుడు గట్టా లేవని చెప్పేసాం. అయితే అయితే మీరు మొత్తానికే లేవు, ప్లాట్ఫామ్ టికెట్ లేదు, ఏమీ లేదు. అయితే అది స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి వచ్చే ముందు ఆ టికెట్ ఏదో వాడాము, ఆ టికెట్ చూపించాం. అది ఇందాక వచ్చింది మీరు, అది పనిచేయదు, ఇప్పుడే కావాలన్నాడు. సో అయితే అది ఇది కూడా అవ్వదు, మనీ కట్టాలన్నాడు. అది ఇది చెప్పి అలా ఎంతసేపు మాట్లాడినా ఊరుకోలేదు. ఫోన్ తీసుకున్నాడు. ఫోన్ ఆడి దగ్గర ఉండిపోయింది. సో ఇంక చేసేది ఏం లేక చివరికి ₹800 అయితే కట్టి మొత్తానికి ఫోన్ తీసుకుని అయితే వచ్చాం. చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అది. ఒక ₹5 ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కుంటే సరిపోయేదానికి. సో ఇలాంటివి మీరైనా ఫేస్ చేస్తారు. ఇలాంటివి వచ్చినా ఫేస్ చేయకుండా ముందైతే చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.